మీరు కొట్టిన మీ ఫస్ట్ సెంచరీ కూడా మీ డాడీకి అంకితం ఇచ్చారు కదా. సో అంటే ఏంటి, ఇది మీ కళ లేకపోతే ఆయన కళ, లేకపోతే అసలు ఏంటి మీ జర్నీ ఏంటి? అంటే నా పేరెంట్స్ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన క్రికెటర్ చేద్దాం అనుకున్నారు. ఫిక్స్ అయిపోయారు వాడు? అక్కడ ఫిక్స్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నేను ఫస్ట్ స్టార్ట్ 2.5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసా భద్రాచలంలో. అక్కడ అంత ఫెసిలిటీస్ లేకుండే, కానీ నాన్న పట్టుదలతో అక్కడ ఇచ్చారు. బట్ వన్స్ లైక్ 6-7 టర్న్ అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. బెటర్ ఫెసిలిటీస్, కోచెస్ కోసం అదొక మంచి స్టెప్ అని చెప్పొచ్చు నా పేరెంట్స్ నుంచి. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఎందుకంటే అందరూ ఒక ఉన్న ప్లేస్ వదిలేసి వేరే దగ్గర షిఫ్ట్ అవ్వి ఉట్టి కోచింగ్ కోసం జాబ్ వదిలేసి అది అందరు చేయలేరు. నా పేరెంట్స్ అది నా కోసం చేశారు. అది నేను చాలా లక్కీ. అంటే బేసిక్గా అలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఇంకా భయం పెరుగుతుంది. అంటే నన్ను నమ్ముకుని అదంతా వదిలేసి వచ్చేస్తున్నారు, నేను ఇంకా ఆడాలి, లేదంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనేది ఒక ఇది ఉంటుంది కదా. మీకు అది ప్రెజర్ అనిపించిందా, లేదంటే ఇంకా కసి పెంచిందా మీలో ఆ మూమెంట్? అంటే నేను చాలా చిన్నదాన్ని ఆ టైంలో, కానీ బట్ అర్థమవుతుంటుంది కదా అంటే ఏం జరుగుతుంది. కసి అంటే అఫ్ కోర్స్ బికాజ్ మా నాన్న నా పేరెంట్స్ ఇంత చేస్తున్నందుకు నేను వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. సో బై డూయింగ్ ఆల్ దిస్ ఇట్స్ లైక్ వాళ్ళు అంత చేసినందుకు దిస్ ఇస్ నథింగ్ అని చెప్పొచ్చు. నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. సో సెంచురియన్లో మీరు చేసిన సెంచరీ గురించి మిగతా అందరూ మాట్లాడుకున్నది వేరు, బట్ మితాలి గారు మీ గురించి పెట్టిన పోస్ట్ వేరు. సో ఏమనిపించింది అది చూసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉన్నాయండి, ఎందుకంటే మితాలి రాజ్ నేను చూస్తూ పెరిగాను. మా క్యాంప్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తుండే, ఆమె బౌలింగ్ వేస్తుండే. ఓకే. సో ప్రతి ఒక్క అమ్మాయికి ఆమె ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. మెన్స్లో సచిన్ ఎట్లానో ఉమెన్స్లో మితాలి రాజ్ అలా. ఓకే. అట్లాంటి ఆమె నాకు ట్వీట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఉండే ఆ రోజు అంతా, ఎందుకంటే ఆమె నా ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. మాట్లాడారా తర్వాత? అంటే మెసేజ్ చేశారండి. ఓకే. ఆవిడ చేశారా? ఓకే. ఏమన్నారు? కంగ్రాచులేషన్స్, అంటే తొందరగా ఇండియా టీం రావాలని చెప్పేసి. సో అది ఆమె ఒక్క కోరిక కాదు, చాలా మంది కోరిక అనమాట, ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పేసి. సో మితాలితో మీకు ఏమన్నా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను చిన్నప్పుడు చెప్పినట్టు ఆమె వచ్చి ప్రాక్టీస్ చేసేది, నేను బౌలింగ్ వేసేదాన్ని, ఆమె చైన్ పుట్స్ కానీ లేకపోతే ఆమె ఆడే బ్యాటింగ్ విధానం కానీ నాకు చాలా నచ్చేది. ఎందుకంటే నేను ఒక రోల్ మోడల్ని చూసి క్రికెట్ చూస్ చేసుకోలేదు. నా పేరెంట్స్ దీంతో నేను క్రికెట్లోకి వచ్చా, కానీ నేను క్రికెట్లోకి వచ్చాక నాకు ఒకళ్ళు నచ్చారు, నేను ఒకళ్ళు అది మితాలి రాజ్. ఓకే. అయితే జాన్ మనోజ్ కూడా ఒకటి చెప్పారు, యాక్చువల్గా 16 yearsకే వరల్డ్ కప్ టీంలో సచిన్ ఎందుకు ఆడాడు, ఈజ్ ఎక్సెప్షనల్. అలాగే ఇప్పుడు మాత్రం త్రిష ఈజ్ ద ఎక్సెప్షనల్ అని అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీ కోచ్ మీకు. సో దాని గురించి ఏం చెప్తారు? జాన్ సార్ ఈజ్ సమ్వన్, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాను. నేను ఆయన క్యాంప్లోనే జాయిన్ అయ్యా, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను. సో ఈజ్ సమ్వన్ ఎట్లా అంటే ఆయన ఏదని చెప్తే చేస్తారు. అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ సపోర్టర్ నాకు ఆఫ్టర్ మై ఫ్యామిలీ.